Amen.
ప్రభుకి కలుగాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ పరిశ్రమలో తిరిగి ఒక గడు మన జీవితంలో దయచేసి సందర్శించిన ప్రభుత్వం తెలియజేస్తూ మన ఇస్సాలను ఆ కీర్తన గ్రంథం నుంచి 145వ కీర్తన చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథం కీర్తన గ్రంథము 145వ కీర్తన మనం చదువుకుందాం. ఉత్తర బ్రతుకులు చదువుకుందాం. మొదటి వచ్చి నేను చదువుతాను, రెండో వచ్చిన అందరూ కలిసి విధంగా ఈ యొక్క 145వ కీర్తన మనం చదువుకుందాం. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు. ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుతారు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. నీ క్రియలన్నీ నీ కృతజ్ఞతలు చెల్లించున్నది. నీ భక్తులు నిన్ను సన్నతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయటకై నీ భక్తుల నీ రాజ్య ప్రభావం గురించి చెప్పుకుందురు, నీ శౌర్యమును గురించి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి, తగిన కాలమును నీ వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుతున్నావు. యెహోవా తన మార్గంలన్నింటిలో నీతి గలవాడు, తన క్రియలన్నింటిలో కృప చూపువాడు. తనకు మొరపెట్టు వారి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తను ప్రేమించే వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయను. నా నోరు యెహోవాను స్తోత్రము చేయను, శరీరాందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించుదురుగాక. ఆమేన్. ప్రభుకి మహిమ కలుగుగాక. మరి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ పరిశుద్ధనామములో తిరిగి ప్రభు దేవుడు మన జీవితాల్లో మరొక దినాన్ని అనుగ్రహించిన విధానం బట్టి ప్రభు వందనాలు తెలియజేస్తూ మరి కొద్ది సమయం యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి ఈ దినం ప్రత్యేకమైనటువంటి దినముగా మరి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మరి ఈ దినాన్ని ఒక ప్రత్యేకమైన దినం అనగా ఈ మట్ల ఆదివారం అనగా మరి యేసు ప్రభువారు తన జీవితంలో ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఆఖరి ఆదివారం ఆయన మరి యెరూషలేము పట్టణానికి వచ్చినటువంటి ఆ సందర్భాన్ని మరి జయోత్సవంతో ఆనాడు ప్రజలందరూ కూడా మరి ఖర్జూరు మట్టలు తీసుకుని దారి పొడవును పరిచి వారి తమ బట్టలు పరిచి మట్టలు తీసుకుని వారు జయోత్సవంతో మరి ప్రభువును తోడుకుని వెళ్ళినటువంటి ఆ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయము మరి మొదటి నుంచి కొన్ని వచనాలు ఇక్కడ మనం చూసినట్లయితే చదువు. వారు యెరూషలేమునకు సమీపించి వదెల కొండలనున్న బెత్ఫగే బేతనియ అనే గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదురున్న గ్రామములకు వెళ్ళండి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషులను ఎప్పుడూ కూర్చునలేదు, దాని ఇంటికి తోడుకుని రండి. ఎవడైనా మీరు ఎందుకు ఇలా చేసినారని మేము అడిగినలా అది ప్రభువులకు కావలసినదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపనని చెప్పి వారిని పంపాడు. ఓకే, ఇక్కడ ఈ చదవన్న ఈ యొక్క మార్కు సువార్త 11వ అధ్యాయం కానివ్వండి, అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయము 1-9 వచనాల్లో, అలాగే యోహాను సువార్తలో 12వ అధ్యాయాలు కూడా ఈ సంఘటన మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ దినం ప్రత్యేకమైనటువంటి దినం.
ఏంటి అనేది కనుక దీని యొక్క ప్రాధాన్యత మనం గమనించినప్పుడు ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం కనుక మనం గమనించినప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయములో మనం గమనించినట్లయితే యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరై ఉన్న బేతనియకు పస్కా పండుగకు ఆయన 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్తా ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిని ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంస అత్తరు ఒక చేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. చాలు. ఇక్కడ గమనిస్తే శనివారం రోజు అనగా నిన్నటి దినాన్ని యేసు ప్రభువారు మొదటిగా ఈ బేతనీయలో ఉన్నటువంటి అనగా ఇక్కడ ఈ పస్కా పండుగకు 6 దినాలు ముందుగానే యేసు ప్రభువారు వచ్చారు. ఎందుకనేది గమనించినప్పుడు మరియ మార్తల యొక్క వారి ఆహ్వానం మేరకు మరి ఆయన యేసు ప్రభువారు ఆ ఇంటికి వచ్చినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే మరి మార్త మరియలు మరి యేసు ప్రభువుని చేర్చుకుని మరి ఆయనకు ఉపచారం చేసి అలాగే మరి ఆయనకు మరి అలా విలువైనటువంటి అత్తరుతో మిక్కిలి విలుగా అచ్చ జటామాంస అత్తరు ఒక సేరున్నరైతే తీసుకొని ఆయన పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచాడు. అనగా ప్రభువుని వారు మహిమపరిచినటువంటి పరిస్థితి కుటుంబం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఆ కుటుంబం యేసు ప్రభు వచ్చినప్పుడు మరి ఆయనతో పాటు కలిసి ఏకీవించి విందు చేసినటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ సందర్భంలో మరి యేసు ప్రభువారు మరియ మార్తల యొక్క ఇంటి వద్ద ఉన్నాడని ఎరిగిన వారే అనేకమైనటువంటి ప్రజలు అక్కడికి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. 9వ వచనంలో చూస్తే కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని యూదులలో అనేకులు తమ వారిని విడిచి అతని బట్టి యూదులో అనేకులు తమ వారిని విడిచిపెట్టి యేసునందు విశ్వాసము ఉంచిరి. అనగా ఇక్కడ యేసు ప్రభువారు లాజరు పట్ల చేసిన కార్యాన్ని బట్టి మరి ఆ కుటుంబం యేసు ప్రభువును ఆహ్వానించింది. మరి యేసు ప్రభువారు ఆ కుటుంబంతో ఉన్నాడు. ఆ కుటుంబం వాళ్ళకి ఎందు చేసింది. మరి కలిసి సంతోషించే పరిస్థితి అది నిన్నటి దినాన్ని జరిగింది. అయితే ఈ దినం అనగా తిరిగి ఆదివారం దినం అనగా చూడండి ఇక్కడ 12వ వచనంలో మనం చూస్తుంటాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన జన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని కదా యేసు ప్రభువారు యెరూషలేముకు వస్తున్నాడు అనేటువంటి సంగతిని వారు విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాకని కేకలు వేసిరి. ఇక్కడ ఒక విషయం మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఆదివారం ఉదయం యేసు ప్రభువారు వస్తున్నారనే విషయాన్ని విని యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా మట్టలు తీసుకుని బయలుదేరారనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మనం ఇందాక చదివినటువంటి ఈ మార్క్స్ వార్తలో ఈ యొక్క 11వ అధ్యాయాలు కనుక మనం గమనించినప్పుడు మొదటి నుంచి చూస్తానంటాడు వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులిద్దరు చూసి మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి అని శిష్యులను పంపించిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. అనగా ఇక్కడ యేసు ప్రభువారు ఒక ప్రత్యేకమైన ఒక గాడిదను కోరుకుంటూ ఉన్నాడు. ఆ గాడిద మీద ప్రయాణం చేయడానికి అసలు ఎందుకు అంటే యేసు ప్రభువారు తన జీవిత కాలంలో అనగా 30 సంవత్సరాలు మరి మామూలుగా ఉన్నప్పటికీ అనేక విషయాలు నేర్చుకున్న 3 సంవత్సరాలన్నర ఆయన పరిచర్య చేసిన పరిస్థితి మనం చూస్తుంటాం. అనగా మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు బాప్తిస్మం పొందిన తర్వాత 40 దినాలు ఉపవాసం ఉండి ఆ తర్వాత సేవ ప్రారంభించాడు. 17వ వచనం నుంచి మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు దేవుని యొక్క రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటన ప్రారంభించడం మొదలుపెట్టాడు. అది మొదలుకొని నేటి దినం వరకు కూడా ఆయన ఎన్ని కిలోమీటర్లు ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా ఆయన కాలి నడకనే తప్ప ఏ వాహనాన్ని లేక ఏ విధంగానూ ఉపయోగించుకోలేదు.